కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. ఇప్పటికే పద్దుల సంఖ్యలో పశువులను పులి చంపేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు చర్యలు సైతం చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో పరిసర ప్రాంతాల్లో అయితే పులి అయితే అడవెత్తిందని చెప్పొచ్చు. గత 17 రోజులు పెట్టి కూడా పులిని పట్టుకునేందుకైతే ఫారెస్ట్ అధికారులు అయితే విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కూడా అది పులి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది రెవెన్యూ కానీ ఇటు ఫారెస్ట్ కానీ అటు పోలీస్ యంత్రాంగం కూడా పనులు అయితే చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అయితే శబరిమల, ఆంధ్ర శబరిమల, ప్రతిపాడు, శంఖవరం రోడ్లు అయితే బ్లాక్ చేశారు. పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ బల్లి పెట్టి బ్లాక్ చేసే ప్రయత్నం చేశారు. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పులి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం శంఖవరం మండలం జీ కొత్తపేట వైపు వేగంగా కదులుతున్న పులి అయితే చెప్తున్నారు. అయితే ప్రతిపాడు లేదా రౌతుల పండాలు పయనించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 3 ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చాటింపులు వేసి ప్రజలకి అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తారు. పులి కదిలిని బట్టి ప్రజలైతే అడలెత్తిపోతున్నారు. ఏదైతే ఉందో కొండ ప్రాంతంలో అయితే పులి ఉందని ఒక సమాచారం అయితే అటవీ శాఖ అధికారులు అయితే సమాచారం అయితే చెప్తున్నారు. కొండ దిగి దగ్గరలో ఒక కొండ ప్రాంతంలో అయితే అటు అన్నవరం, పంపస్కారం అవ్వచ్చు, ఇటు ఇటు జీ కొత్తపల్లి అవ్వచ్చు, మొత్తం శంఖవరం మండలంలో అయితే ప్రాంతంలో అయితే మొత్తం పులి గత 17 రోజులు పెట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 17 రోజులు పెట్టి కూడా పులి సంచరిస్తున్నట్టు ఆ ప్రజలు ఆ పొలాలకు కానీ అటు ఏది పని చేసుకోవడం కూడా ఎటువైపు కూడా వెళ్తలేదు. అయితే మేకల కాపర్లు ఎవరిని కూడా మేకల కాపర్లు ఎవరిని కూడా కొండ ప్రాంతాల వైపు కూడా వెళ్ళొద్దు అని చెప్తారు. అదే లేక రోడ్ల మీద అది ఏదైతే ప్రాణ నష్టం కూడా జరగలేదు, కానీ ఏదైతే ఆవు దోళ్ళ మీద అయితే పులి అయితే దాడి చేస్తుంది చెప్పొచ్చు. అయితే ఆస్తి నష్టం జరిగినప్పుడు కూడా ప్రాణ నష్టం అయితే జరగదని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బురదకోట, వేపకొండ, జీ కొత్తపల్లి, శంఖవరం మండలం, శబరిమల, ఆంధ్ర శబరిమల రోడ్లు అయితే పూర్తిగా అటవీ శాఖ అధికారుల ఆధీనంలోకి ఏదైతే ఆంధ్ర శబరిమల 5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి చూస్తుంటే 5 కిలోమీటర్ల నుంచి కొండ ఉన్న 2 కొండల పైన కూడా ఈ దగ్గరలో ఉన్న పులి ఉందని చెప్పొచ్చు. అది ఈ ఆంధ్ర శబరిమల నుంచి ఈ శంఖవరం రోడ్లు అయితే పూర్తిగా అటవీ శాఖ అధికారుల ఆధీనంలో తీసుకొచ్చి ఎప్పటికప్పుడు బళ్ళు బ్లాక్ లో పెట్టి ఇప్పుడు కూడా ప్రజలు ఎవరైతే దూరంగా వచ్చి ఎవరికి తెలియకుండా ఒకవేళ ఇటువైపు వెళ్ళి ప్రాంతాల నుంచి నివాసం ఉండే ప్రాంతాలకు ఎవరైనా వెళ్తుంటారో కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అటవీ శాఖ అధికారులు కూడా ఎవరో వెళ్ళొద్దు, ఇటువైపు ఇప్పుడు ఉందని చెప్పి వాళ్ళకి ఎవరికైనా పనిలోకి వెళ్ళి వాళ్ళకి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా రాత్రి పగటాలు కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఇక్కడ నిత్యం పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ పట్టుకునే ప్రయత్నంలో కూడా అదే ఫారెస్ట్ అధికారులు అయితే తిరుపతి నుంచి ఫారెస్ట్ కి సంబంధించి అటవీ శాఖ అధికారులు కొన్ని బృందాలు అయితే వచ్చాయని చెప్పొచ్చు. అటు తిరుపతి, శ్రీశైలం కొన్ని బృందాలు అయితే అటవీ శాఖ అధికారులు వచ్చారు. అటవీ శాఖ ప్రయత్నంలో పట్టుకునే ప్రయత్నం అప్పుడు నిన్న అయితే ఏదైతే ఉందో హై స్కూల్లోకి వెళ్ళింది పులి. ఆ స్కూల్లో నుంచి మళ్ళీ ఏదైతే పంపకాలు ఉందో అన్నవరం సై పంపకాలు ఉందో ఆ పంపకాల నుంచి మళ్ళీ ఈ టర్న్ తీసుకుని జే కొత్తపల్లి శంఖవరం మండలం మళ్ళీ ప్రయాణించని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా అది పులి ఒక దిక్కున ఒక చోట ఉండలేదు. సాయంత్రం మట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనప్పటికీ కూడా అది పులి దాని ఆహారం తగ్గట్టు వాటర్ తాగడానికి ఈ కొండ ప్రాంతం ఎంచుకున్నది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కొండ ప్రాంతానికి మొగ్గుగా ఉండే కొండ ప్రాంతంలో ప్లేస్ ఎంచుకుని అక్కడ వాటర్ తాగే ప్రయత్నం అయితే సాయంత్రం మటు ప్రతి రోజు రావడం జరుగుతుంది. గత 17 రోజులు బట్టి కూడా ప్రజలు కూడా చాలా ప్రయత్నం చేసినప్పుడు, ప్రజలు కూడా సహకరించినప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు కూడా పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా మళ్ళీ అది ఒక వేరే దారి ఎంచుకుని అది దారి మళ్ళీ కూడా వెళ్తుంది అని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ 3 మండలాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు చాటింపేసి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి పులి పట్టుకునే ప్రయత్నం అయితే అటవీ శాఖ అధికారులు అయితే నెగ్గుని చెప్పొచ్చు. ఇది తాజా పరిస్థితి ప్రతిపాడు నుంచి. కెమెరామెన్ కర్ణగర్తో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా.